Aristotle said, "My parents gave me birth, my teacher gave me life." I can tell you, DPS Nacharam has best teachers who inspires the students, who creates and nurtures innovation in the students. As we have seen, there are many kids here who are studying third standard, fourth standard, seventh standard, eighth standard. Most of the children knows that. Recently we have seen Messi, Messi tour to India. We all call him as GOAT, GOAT. I want all children to reflect. What do you mean by GOAT? Greatest of all times. Who can be called as greatest of all times? In any world, it can be cricket, it can be football, it can be volleyball, or it can be wrestling, or it can be education or anything. Who breaks all the barriers and who have come upon in life? ఎవరైతే అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేసి లైఫ్లో పైకి వస్తారో, వరల్డ్లో నెంబర్ వన్ అవుతారో వాళ్ళని గోట్ అని పిలుస్తాం. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పి. మీకు తెలుసా, మెస్సీకి చిన్నప్పుడు ఒక డిసీజ్ ఉండేది. తనకి ఆ జబ్బుతో చాలా ఇబ్బంది పడేవాడు. మెస్సీ సఫర్డ్ విత్ ద డిసీజ్. యు నో వాట్ మెస్సీ సెడ్? After overcoming from the disease, he worked for 17 hours. He worked for 17 years, 114 hours to become overnight success. 17 years and 114 days to become an overnight success. Every day, ప్రతి రోజు పొద్దునే లేసేవాడు. అందరికంటే ముందే నిద్ర లేసేవాడు. రాత్రి అందరికంటే లేట్గా పడుకునేవాడు కలిసి. అలా 17 సంవత్సరాలు 17 ఇయర్స్ కన్సిస్టెంట్ గా పనిచేశాడు. సో పిల్లలందరూ ఏ రంగంలో అయితే గొప్ప వాళ్ళు అవుదాం అనుకుంటున్నారు ఆ రంగంలో కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ మెస్సీ. అండ్ హీ వర్క్ ఫర్ 17 ఇయర్స్ ఫర్ దట్ సక్సెస్. అండ్ చాలా మంది కిడ్స్ ఈ రోజులో పొద్దునే లేవడానికి, కొంచెం స్కూల్కి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. I can tell you one thing, one best example. She is PV Sindhu. PV Sindhu, she used to travel every day for 56 kilometers to reach to her coaching and come back. She used to wake up at 3:30 in the morning and see how her parents have supported her, how her coach have supported her. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత స్థాయిలో పివి సింధు ఫైట్ చేసింది అంటే, ఎంత స్థాయిలో తను ఇంకా పైకి అంటే, ఈ స్థాయికి ఈరోజు అమ్మాయి ఒలింపిక్ మెడలిస్ట్ కావడానికి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉంది, కోచ్ సపోర్ట్ ఎంత ఉంది, ఇదంతా మనకు అర్థమవుతుంది. అటువంటి టీచర్స్, అటువంటి ట్రైనర్స్, అటువంటి కోచెస్, అటువంటి బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ టీచర్స్ మనకి ఇక్కడ డిపిఎస్ లో ఉన్నారు. అలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మనం ఇప్పుడు చూసాం. 7th class, 8th class, I have seen such records not only in education but also in sports, but also in cultural activities, and also in green activities, eco-friendly activities, what not. ఇన్ని యాక్టివిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇన్ని యాక్టివిటీస్ పిల్లల్లో రావడం అంటే చాలా గ్రేట్. See, futuristic education, as we always tell, మనం ఎప్పుడు అనుకుంటాం ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు హార్డ్ వర్క్. ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు హార్డ్ వర్క్ అని చాలా మంది పిల్లలు చెప్తాం. బట్ నౌ ద మోడర్న్ డే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ వర్క్. మోడర్న్ డే ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్మార్ట్ వర్క్ అని చెప్పొచ్చు అనమాట. ఈ స్మార్ట్ వర్క్ అనేది నాట్ జస్ట్ బుక్ లెర్నింగ్ బట్ ఆల్సో టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. కేవలం పుస్తకాలు చదువుతే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, హాబీస్ కావచ్చు. అలాంటి స్కోప్ ఇక్కడ మనకి చాలా కనిపిస్తుంది. రీసెంట్ గా మనం చూస్తే హైదరాబాద్ లో చాలా స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు, కానీ డిపిఎస్ లో ఆల్ ద ఫెసిలిటీస్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఐ కెన్ టెల్ యూ, మై సన్ ఇస్ అ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ డిపిఎస్ నాచారం. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ జాయిన్ చేశాను. నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇక్కడ ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు. ఇప్పుడున్న సుధా మ్యామ్ నన్ను ఇంటర్వ్యూ చేశారనమాట. సో ఇప్పటికి మా హస్బెండ్ సరదాగా అంటుంటాను, నువ్వు కనుక ఇంటర్వ్యూకి అయితే ఫెయిల్ అయిపోతావు, నన్ను కాబట్టి నేను కాబట్టి పాస్ చేశారు. I could answer all the questions. It is more tougher than UPSC interview అనిపించింది అనమాట.
యూపీఎస్ నాచారంలో పేరెంట్ వాజ్ ఇంటర్వ్యూ ఇట్స్ వెరీ వెరీ టఫ్ బికాస్ అంత నీట్గా అంత సెన్సిటివ్గా పేరెంట్స్ని జడ్జ్ చేస్తారు. ఇంత అంటే మనం ఎంత సపోర్ట్ చేస్తాం పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు. మనం అనుకుంటాం పిల్లలకి మార్క్స్ గ్రేడ్స్ చాలా ఇంపార్టెంట్ అని, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎక్కువ గ్రేడ్స్ తెచ్చుకోవాలని. బట్ ద ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మార్క్స్ అండ్ గ్రేడ్స్, ఇట్ ఈస్ అబౌట్ సోషల్ లెర్నింగ్. పిల్లలు ఎక్కువ సమాజాన్ని ఎలా నేర్చుకుంటారు, సమాజానికి సంబంధించి ఎలా నేర్చుకుంటారు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా మంది వినే ఉంటారు ఎలాన్ మస్క్ కానీ అంతకుముందు స్టీవ్ జాబ్స్ కానీ ఇలా ఎవరైతే వరల్డ్లో నెంబర్ 1 అయ్యారో వాళ్ళందరూ మార్క్స్ గ్రేడ్స్ బియాండ్ వెళ్ళారు. దే వెంట్ బియాండ్ మార్క్స్ అండ్ గ్రేడ్స్. సో ఇట్ ఈస్ మ్యాడ్నెస్. చాలా మ్యాడ్గా చదువుతున్నాడు అనమాట. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ ఇంక్లూషన్ ఆ క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. సో అటువంటి పిల్లల్ని మనం ఇక్కడ తయారు చేయడానికి చూస్తున్నాం అనమాట. ఇండియాలో మనం చూస్తే కనుక భవిష్యత్ బై 2047 ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్కి మన పిల్లల్ని తయారు చేసే దిశగా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ మ్యాథ్ ఆర్ సైన్స్, ఇట్ ఈస్ అబౌట్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ఇన్నోవేటివ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. మనం చూస్తే ద సబ్జెక్ట్స్ విచ్ ఈ స్టడీ ఇన్ సిబిఎస్ఈ, ఐఏఎస్ ఎగ్జామ్ అయినా ఐపీఎస్ ఎగ్జామ్ అయినా ఏదైనా సరే ఎన్సీఆర్టీ బుక్స్ వాట్ యు ఆర్ స్టడీయింగ్ హియర్, పిల్లలందరూ ఏదైతే నేర్చుకుంటున్నారో 7th, 8th, 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి 50% క్వశ్చన్స్ వస్తాయి. Almost all the parents should also know a fact. NCERT concepts what we are getting here, what they are teaching in the school, ఇవన్నీ కూడా మనకి ఐఏఎస్ లో బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అన్ని కూడా దీనిలోంచి వస్తాయి. అండ్ హియర్ ఐ విల్ టెల్ యూ నథింగ్. మనము ఏది సాధించాలన్నా ఆ సక్సెస్ కి కన్సిస్టెన్సీ చాలా అవసరం. కన్సిస్టెన్సీ ఇస్ ద టాప్ మోస్ట్ సీక్రెట్ టు సక్సెస్. మీరందరూ వినే ఉంటారు మైకేల్ ఫెల్ప్స్ ద గ్రేటెస్ట్ స్విమ్మర్ 5-6 years 5-6 సంవత్సరాల పాటు ఈ కంటిన్యూస్లీ డెడికేటెడ్ ఎంటైరిటీ ఆఫ్ హిస్ టైం, తన మొత్తం సమయాన్ని స్విమ్మింగ్ కోసం కేటాయించాడు. వెంటనే ప్రపంచంలో నెంబర్ 1 అయ్యాడు. అలాంటి సక్సెస్ మనం చూసుకోవాలి. అంటే మన పిల్లల్ని ఏ రంగం తీసుకున్నా వరల్డ్ క్లాస్కి వెళ్ళేటట్టు. అండ్ పాత రోజుల లాగా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే మనం చూసే మెడిసిన్ కానీ ఇవన్నిటికైనా కూడా కొత్త టెక్నాలజీ చాలా వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు ఎంటర్ప్రినర్షిప్, సోషల్ ఎంటర్ప్రినర్షిప్, న్యూ కాన్సెప్ట్స్ ఆర్ కమింగ్. ఎడ్యుకేషన్లో కొత్త లెవెల్స్ వచ్చినాయి, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి మోడల్ స్కూల్ కూడా నేను చూసాను మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా. ఏఐ బేస్డ్ లెర్నింగ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఫ్రమ్ 6th class ఆన్వర్డ్స్. సో ఏఐ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. భవిష్యత్తులో మన పిల్లలందరినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ మీదే మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, యాజ్ యు ఆర్ సీయింగ్ మీ, నన్ను మీరు చూస్తున్నారు. చిన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను మార్క్స్ చూసి జడ్జ్ చేయలేదు. నేను చాలాసార్లు స్కూల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు. అండ్ చాలా సందర్భాల్లో 7th grade 10th grade లో మార్క్స్ టాప్ ర్యాంక్ అని కాదు నేను. సో నెవర్ జడ్జ్ ఎ చైల్డ్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ ఎట్ ద చైల్డ్హుడ్. చిన్నప్పుడే పిల్లల్ని మార్క్స్ చూసి జడ్జ్ చేయదు. అండ్ చాలా మంది పిల్లలు చిన్నప్పుడు తక్కువ పర్ఫామ్ చేసినా పెద్దకి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో నర్చర్ దేర్ నాలెడ్జ్, నర్చర్ దేర్ స్కిల్స్, నర్చర్ దేర్ లెర్నింగ్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందివ్వండి. మార్క్స్ బట్టి జడ్జ్ చేయదు. ఒక సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చినా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదు. వన్ డే దే ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రేట్. నాకు స్ఫూర్తి మా ఫాదర్. చాలాసార్లు నాకు తక్కువ మార్క్స్ వచ్చినా యూస్ టు పుష్ మీ ఎంకరేజ్మెంట్, యూస్ టు టెల్ చిన్నప్పుడు మార్క్స్ చూసి నువ్వు జడ్జ్ అవ్వద్దు, నీకు తక్కువ మార్క్స్ వచ్చినా పెద్దగా నువ్వు చాలా గ్రేట్ అవుతావు ఒక మాట చెప్పేవాళ్ళు. నెవర్ ఎవర్ వరీ అబౌట్ యువర్ ఫిజికల్ ఎబిలిటీస్. నువ్వు నడవలేకపోతే బాధపడద్దు, 10 మందిని నడిపించలేకపోతే బాధపడని చెప్పేవాళ్ళు. యూ వాంట్ మేక్ అదర్స్ టు గో ఫార్వర్డ్, దెన్ యూ షుడ్ వరీ అని చెప్పి మా ఫాదర్ చెప్పేవాళ్ళు. అండ్ పర్టికులర్గా కొమరయ్య గారి గురించి చాలా సందర్భాల్లో నేను విన్నాను. అండ్ మేడం పల్లవి మ్యామ్ డిసిప్లిన్ కానీ, పంక్చువాలిటీ కానీ, స్కూల్ స్కిల్స్ కానీ అండ్ స్కూల్ స్ట్రక్చర్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఒక 10 నిమిషాలు మా అబ్బాయి స్కూల్కి లేట్గా వెళ్తే నాకు మెసేజ్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్. టెక్నాలజీ డిపిఎస్లో ఉపయోగించంతా ఎక్కడా ఉపయోగించాలని నేను మా ఇంట్లో కూడా మా వాళ్ళు సరదాగా చెప్తుంటాను అనమాట. వెంటనే వితిన్ 10 minutes మెసేజ్ వస్తుంది. పిల్లలు లేట్ అయిన మెసేజ్ వచ్చింది, బస్ లేట్గా స్టార్ట్ అయిన మెసేజ్ వచ్చింది. చాలా చాలా నీట్గా, ఆర్గనైజ్గా, స్ట్రక్చర్డ్గా ఉన్న ఇండియాలోని వండర్ఫుల్ స్కూల్.
ఫస్ట్ క్లాస్లో మా ఫాదర్ ఇండియాలో మొత్తం స్కూల్స్ ఎతికి డిపిఎస్లో మీ అబ్బాయిని జాయిన్ చేయండి చెప్పి నన్ను పుష్ చేసి ఇక్కడ జాయిన్ చేశారు. 8th క్లాస్ చదువుతాను, స్టిల్ ఐఎమ్ హియర్, వీఆర్ హియర్ హ్యాపీలీ. ఆ డిపిఎస్ పేరెంట్ అనమాట నేను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పల్లవి మ్యామ్ అండ్ కొమరయ్య సార్, థ్యాంక్ యూ అండి.